ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 128 అధ్యాయం 5వ వచనం. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సియోన్లో నుండి ప్రభు వద్ద నుండి నీకు ఆశీర్వాదం వస్తుందంటే ఎవరైనా సంతోషిస్తాం కదా. ఎందుకంటే ఆ సియోన్లో మరి అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన యొద్ద నుండి మనకి ఆశీర్వాదం వస్తుందంటే కాదని ఎవరంటారు? మరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నావా? ప్రభు చేత నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివేనా? ప్రభు నిన్ను ఆశీర్వదించాలని నువ్వు ఏ రోజున అనుకున్నావా? మనుషుల ఆశీర్వాదం కోరుకుంటున్నావా? సియోన్లో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని నీకు అర్థమవుతుందా? ప్రభు నిన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ జీవితము నీ స్థితిగతులు మారుతాయని నువ్వు ఈరోజు అర్థం చేసుకోవాలి. సియోన్లో నుండి ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటుంటే ఇంతకన్నా గొప్పతనైతే ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారికి కలుగు ఆశీర్వాదమును క్షేమమును గురించి కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. అయితే ప్రభువు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని ఒక భరోసా కలిగి నీవు జీవించాలి. భౌతికమైన ఇంకా ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని కూడా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు పొందుకోవాలని ఆశ ఉంటే ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ముఖ్యంగా ఆత్మీయ ఆశీర్వాదాల కోసం నువ్వు అడగాలి. అప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. సొలొమోను కోసం దేవుడు అడిగాడు కదా, రాజ్య పట్టాభిషేకం చేశాక ఏం కావాలని అడిగితే ఈ ప్రజల్ని పాలించడానికి జ్ఞానం కావాలని అడిగాడు. ఎంతో సంతోషించాడు దేవుడు. జ్ఞానంతో పాటు సర్వసంపదలు ఇచ్చాడు. అలాగే ఈరోజు నీకు కూడా ఇస్తాడు తప్పకుండా. కాబట్టి నీవు ఆయన చేత ఆశీర్వదించబడాలని కోరుకునే వ్యక్తిగా ఉండాలి. సియోన్లో నుండి ప్రభు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే మరి నీవేం చేయాలి? నీవు దానికి తగిన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలిగా. మరి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. నువ్వు ఏదైతే మరి దానికి తగ్గ ప్రభు నుంచి ఆశీర్వదించబడాలి అంటే దానికి తగిన ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉండాలి. సియోన్లో ఉన్న స్తుతి ఏదైతే అక్కడ నిత్యము స్తుతిస్తారు కదా, అనేక మంది వేవేల దూతలు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానంతో స్తుతిస్తారు కదా, ఆ స్తుతి రోజు నీ నోట ఉండాలి. సియోన్లో ఉన్న పరిశుద్ధత కూడా నువ్వు కలిగి ఉండాలి. అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఏది కూడా హేయమైంది వెళ్ళడానికి లేదు. నీవు కూడా అటువంటి పరిశుద్ధత కలిగి ఉంటేనే సియోన్కి నువ్వు చేరుతావు. సియోన్లో నుండి ప్రభు యుద్ధ నుండి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. సియోన్లో ఆయనను చూడగల పరిశుద్ధత నీకు కలిగి ఉండాలి, పరిపూర్ణత కలిగి ఉండాలి. పరిపూర్ణత లేనిది ఆయన రాజ్యానికి వెళ్ళలేవు. సియోన్లో ఉన్న అనుభవాలు నీవు ఇక్కడే కలిగి ఉండాలి. అప్పుడే ఆయన వద్దకు నీవు వెళ్ళగలుగుతావు, ఇంకా ఆయన నీవు చూడగలుగుతావు. నీకు ఆశీర్వాదం కావాలంటే దానికి తగ్గ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆమేన్.